ఏం మంచి జరిగింది? ఏం మంచి జరిగింది? మా వడ్డీ డబ్బులు పడ్డాయి, పెళ్లి కానుక పడ్డాయి, రైతు భరోసా పడ్డాయి. ఈ పైన ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి సీఎంగా? ఇక్కడ మాచర్లో ఎవరైతే బాగుంటుంది? ఆయన జగన్ రావాలి, ఇక్కడే మాచర్ల రామకృష్ణారెడ్డి. మాది బోధనం పాడండి. నా పేరు లోకయ్య. మాకు అన్ని పథకాలు అందుతున్నాయండి. రైతు భరోసా వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, మాకు ఇళ్ళ పట్టాలు వచ్చినాయి, అన్నీ వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో బాగా ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా ఉంది. ఈ మంచి బాగుంది. అట్లా ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం ఇవన్నీ బాగానే జరుగుతుంది. చెప్పాలి. అందుకని మనకి జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా అయింది. ఇప్పుడు కంటే చాలా బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ఉదయాన్నే పింఛన్ ఇవ్వటం, వాళ్ళకి ఉదయాన్నే లేవగానే పింఛన్ ఇవ్వటం, పనులు దండకు కాకుండా మళ్ళీ పింఛన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ పనులకి వెళ్ళటం, అవన్నీ చాలా బాగున్నాయి. ఇట్లాంటిది బాగుంది. ప్రభుత్వం బాగా ఉంది. మళ్ళీ ఇదే రావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇవ్వండి, అంతా బాగా చేస్తాం. లేదండి, ఇవన్నీ ఒట్టి మాటలైన అవకాశాలు ఇవన్నీ జరిగే కావు. ఏదో చెబుతుంటారు అధికారం కోసం. ఇవన్నీ పిచ్చి మాటలు. అది మనకు అన్ని సక్రమంగా జరుగుతుంది. రైతు భరోసా మనకు బాగా ఇస్తుండు టయానికి. నాకు అకౌంట్లో నాకు వస్తున్నాయి రైతు భరోసా. నాకు కంటిన్యూగా అకౌంట్లో పడుతున్నాయి. నాకు సెల్లో మెసేజ్ వస్తుంది, నేను తీసుకుంటున్నాను. అని ఇబ్బంది లేదు. నాకు పింఛన్ వస్తుంది. నాకు కూడా 3000 పింఛన్ వస్తుంది 5 ఏళ్ళ నుంచి. ప్రశాంతంగా రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీకు గతంలోకి ఇప్పటికి మీ కాలనీకి ఏమైనా అభివృద్ధి చేశారా? ఎమ్మెల్యే పిన్నెల వెంకటేశ్వరరెడ్డి గారు బాగా చేశాడు, అభివృద్ధి చేశాడు. బోర్లు ఉన్నాయి మాకు, 5 బోర్లు నీళ్ళు బాగానే వస్తున్నాయి. మాకు కరెంటు ఉంది. మాకు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా కావాలి. మాకు అది ఒకటే కోరిక. అది కూడా అడిగాము, ఆయన్ని పెడతానన్నాడు. ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందంటే మాకు ట్రాన్స్ఫార్మర్ పెడతాడు కంపల్సరీగా. రావాలా పైన సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇక్కడ రామకృష్ణారెడ్డి రావాలి. మాకు జగన్ అన్నే బాగుంది. మాకు అన్ని పింఛన్లు వస్తున్నాయి. మా అబ్బాయి చేయితే కూడా 20,000 23,000 ఆపరేషన్ చేయించిండు. అంతా బాగానే జరుగుతుంది. బాగా ఉంది. మాకు మీ ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా చేశాడు ఈ ఊరికి? చేసిండు, అన్ని చేసిండు బాగా. ఏం చేశాడు? పింఛన్లు ఎత్తుకునే, మరి ఇంకా ఈ చర్చి టవర్ కట్టిస్తేనే అన్ని బాగానే చేస్తాం. అగ్గులు ఎత్తుకునే, మరి పిల్లలకి మంచి భోజనం పెడితేనే అన్ని బాగానే చేస్తాను. జగన్ అన్నే రావాలని మాకు కూడా ఉంది. మాచర్లలో రామకృష్ణారెడ్డి రావాలి. జై బ్రహ్మారెడ్డి గారు మొన్న వచ్చి వెళ్ళాడుగా, ఆయన ఓటే ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు. ఆయనకు కూడా ఒకసారి ఇవ్వచ్చుగా. ఎట్టేదో మాకు బాగా జరిగే ఆయనకే మేము వేస్తాము. అది ఏమ్మా మీకు ఏంది ఇంట్లో నీకు మంచి జరిగితేనే ఓటే అంటున్నాడు. మంచి జరిగిందా నీకు? అసలు జరిగిందా? అన్ని బాగానే చేస్తుండయా జగన్. చేతులు మరి ఇంకా మరి ఓటే మేము ఎప్పుడు వేసేకెళ్ళి వేస్తూనే ఉంటుంటాం కదా. మరి మాకు డబ్బులు బాగానే వేస్తున్నాడు. కూర్చే వాళ్ళకి కూడా డబ్బులు లేకుండా అసలు ఆ నెల పడుతున్నాయి. పిల్లలకు అన్ని చేస్తూనే ఉన్నాడు కదా ఆయన. మనం దుర్మార్గంగా ఇంకో మాట్లాడాలా, అన్ని చేస్తూనే ఉన్నాడు కదా జగన్ అన్న. మాకు జగన్ అన్నే కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మీకు వచ్చే నష్టం ఏందా? ఒక అవకాశం ఇస్తే బాగు చేస్తా అంటున్నాడు కదా. మేము అందరం కూడా ఎటు పోతే వీళ్ళందరూ అటు పోతే అటే వస్తుంటాం కయ్యా. ఒకళ్ళతో కాదు కదా. అట్లా కాదు, నీ ఉద్దేశం ఏంది? మా ఉద్దేశం మాకు జగన్ అన్నే కావాలి. గురువు కొరకు డబ్బులు వేసాడు, బాగానే గెలవాలి మళ్ళీ. అది నాగులవరం పంచాయతీ బోధనంపాడు గ్రామం అండి. ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి. మా ఊర్లో 10 లక్షలు పెట్టి రోడ్లు వేసారు, సీసీ రోడ్లు. చర్చి టవర్ ఇచ్చిండ్రు, మొత్తం ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు. మాకు అమ్మఒడి పడుతుంది, మా పిల్లగాడికి ఫీజు రీమెంట్ పడుతుంది, నాకు రైతు భరోసా పడుతుంది. ఎమ్మెల్యే గారు బాగానే చేశాడు అన్ని పనులు. ఎలా ఉంటారు అంటే ఎస్సీల మీద ఎలా చూస్తారు మీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు? ఏదైనా కార్యక్రమం ఉన్నా ఇట్లాంటివి? ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఫంక్షన్లు ఉన్నా పిలిస్తే వస్తాడు. ఏదన్నా మేము పోయి అడగగానే మాకు పనులు చేసి పెడతారు రామకృష్ణారెడ్డి. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు మాకు మా ఊర్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే మేము పోయి చెప్పగానే ఇంట్లో మనిషిలాగానే వస్తాడు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వస్తాడు, చూస్తాడు. ప్రతి ఊరు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరిని, ఎస్సీ వాళ్ళని అందరినీ పలకరించి వెళ్ళిపోతాడు. బ్రహ్మారెడ్డి అంటున్నాడు, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇస్తే ఇక్కడ అరాచకం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, నేను శాంతి పరిపాలన చేస్తా అంటున్నాడు. బ్రహ్మారెడ్డి ఇంతకుముందు ఇన్ఛార్జీలు చేసినప్పుడు ఎన్ని తగాదాలు లేవు కదండి. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అంత తగాదాలు అవుతుంది. మరి ఇంకా శాంతి ఎక్కడ చూపిస్తాడు ఆయన? ఆయన వచ్చిన కానిసే మాచర్లో ప్రతి చోట గొడవలు తగాదాలు అవుతున్నాయి. ఇంకెట్లా నమ్ముతారు బ్రహ్మారెడ్డిని? ఇంతకుముందే 2014 అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. తర్వాత ప్రతిసారి వస్తుండు, ఆ ఎలక్షన్ అప్పుడు ఎప్పుడో 1 2 నెలలు 3 నెలలు ఉంటుండు, వెళ్ళిపోతుండు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కానిసి గత 2 సంవత్సరాల నుంచి ఆయన వచ్చిండు, తిరుగుతుండు. ఎక్కడికి వచ్చినా సరే ప్రతి గ్రామంలో
తగాదలు పెడుతుండు. మరి ఇంకా ఆయన మళ్ళీ వస్తే ఇంకా తగాదలు ఎక్కువ పెట్టడానిక, అంతే కదండి. అయితే మరి ఒక్క అవకాశం ఎందుకు ఓటేయకూడదు అంటారు బ్రహ్మారెడ్డికి? బ్రహ్మారెడ్డి ఏం చేసిండని ఓటేయాలి? చంద్రబాబు నాయుడు కానీ బ్రహ్మారెడ్డి కానీ. బ్రహ్మారెడ్డి అని ఇంతకుముందు వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా చేసింది. ఇక్కడ మా ఊర్లో ఎస్సీ కాలనీ వాళ్ళకి బోరు వస్తే ఇక్కడ ఉన్న బీసీలు యాదవులు మాకు నీళ్ళకు వచ్చిన బోరును కూడా మీరు ఉన్నది ఇక్కడ బోరు ఉన్నదని, మాకు ఒక్కటే బోరు ఉన్నది, అప్పుడు నీళ్ళు సరిగ్గా రావట్లేదు అంటే ఆ వచ్చిన నీళ్ళతో సర్దుకొని పోమని వాళ్ళ ఊర్లో వేసిండ్రు. అప్పుడు వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మరి ఇంకేనా ఏం అభివృద్ధి చేస్తాడు మాకు ఇప్పుడు వచ్చిన? ఎస్సీలకి అసలు నిజంగా మేలు చేసిన ప్రభుత్వం ఏది, వైసీపీనా టీడీపీనా? వైసీపీ అనాలి. ఎందుకంటారేమో మరి గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తానండు, డాక్టర్ల రుణమాఫీ చేస్తానంటారు. మరి పోతేనేమో బంగారం రుణమాఫీ చేస్తానన్నాడు. ప్రతి పిల్లలకి ఆడపిల్ల పుట్టిన ప్రతి పిల్లకి డబ్బులు వేస్తానండు, చేయలేదు. పైపెచ్చు ఆయన ఏదో వస్తాడు రుణమాఫీ చేస్తాడేమని మేము బ్యాంకుల్లో డబ్బులు కూడా కట్టకపోయాడు, అవి డబుల్ వడ్డీలు అయినాయి. అవి కట్టుకునేటాకనే మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో అది. ఇంకా మరి ఆయన అభివృద్ధి ఏం చేస్తాడు జనాలకి? జగన్ ఏం చేశాడు? జగన్ ఇప్పుడు ఆయన అన్న పథకాలు మొత్తం ఇస్తుండు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు రైతు భరోసా ఇస్తానన్నాడు, ఇచ్చిండు. డాక్రాల వాళ్ళకి 4 విడతలుగా డబ్బులు రుణమాఫీ చేస్తున్నాడు, చేసిండు. మరి ఇంకా అన్నది ఆయన ప్రతి అన్న పథకాన్ని చేస్తూనే ఉండే. చెయ్యొత్త ఇస్తుండు, అమ్మఒడి ఇస్తుండు, మరిపోతే ఊళ్ళో రోడ్లు వేసిండు. అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు వేసిండ్రు. తర్వాత 10 ఏళ్ల దాకా మాకు రోడ్లు వేయాలి. మళ్ళీ ఆయన గెలవంగానే అమ్మటే గెలిచిన 3 నెలల్లోనే మాకు రోడ్లు వేసిండ్రు. ఇంకా ఊరికి అభివృద్ధి చెందుతున్నా, చర్చి టవర్కి ఆయన కట్టిస్తున్నా, ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి స్థలాలు ఇచ్చా. ఇంక అభివృద్ధి ఇంకేం కావాలి? ఎస్సీల మీద ప్రేమ ఎవరు చూపిస్తున్నారు, జగనా లేకపోతే చంద్రబాబు? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే ఆయన ఎస్సీ వాళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళని ఎటుకుడి డెవలప్ చేయాలి అన్న ఉద్దేశం చొప్పున ఆయన చేస్తాం ఎస్సీ వాళ్ళు. మరి టీడీపీ ప్రభుత్వంలో అలా ఉండదా? అంతకుముందు చూసాం కదా, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఎస్సీలకు ఏం చేసిండు? ఏదైనా ₹1 వేసిండా అకౌంట్లలో? ఏమి వేయలేదు కదా. మరి ఇంకా ఆయన ఎలా నమ్మాలి? పైన ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది, ఇక్కడ మాచర్లో ఎవరు గెలవబోతున్నారు? మాచర్లో రామకృష్ణారెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రాష్ట్రానికి చంద్రబాబు అనుభవజ్ఞుడు, ఆయన వస్తే మంచిదా జగన్ వస్తే మంచిదా? మీ అభిప్రాయం? అనుభవజ్ఞుడనే చంద్రబాబుకి 5 ఏళ్ళు కట్టబెట్టింది రాష్ట్రం విడిపోయిన తర్వాత. రాజధాని పేరిటే 36,000 ఎకరాలు 3 పంటలు పండే భూమిని సర్వనాశనం చేసిండు. అదిగో రాజధాని, ఇదిగో రాజధాని, మహానగరం అని చెప్పేసి దాన్ని ముంచి కూర్చున్నాడు. ఇంకా ఆయన ఏమొస్తాడు? ఆయన వస్తే అసలు వర్షాలే పడవు. మాకు జగనే కావాలి. ఏమైంది? చంద్రబాబుకు అవకాశం ఇస్తే చంద్రబాబుకి వస్తే ఏమైంది? ఆల్రెడీగా ఆయనకు అవకాశాలు ఇవ్వటం అయిపోయింది. రాజధాని పేరు మీద రైతుల్ని నాశనం చేసిండు. ఇప్పుడు జగన్ మీద ఆయన నవనగరాలు కడతా, ఆ నగరాలు కడతా, ఈ నగరాలు కడతా అని చెప్పినాడు. ఏ నగరం కట్టకుండా పోయినాడు. మరి రాష్ట్రంలో మొత్తం ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత జగన్ రాజధాని నిర్మించలేదు. ఇది రాజధాని కట్టాలంటే ఒక సిటీకి అన్ని అందుబాటులో ఉన్న కాడ రాజధాని ఉన్నట్టయితే అన్ని రకాలుగా అక్కడ పెట్టుబడిదారులు వస్తారు, ఏదైనా పెడతారు కంపెనీలు. ఎక్కడో 36 కిలోమీటర్ల వెనక పల్లెటూరులో పెట్టి సింగిల్ రోడ్డు, డొంక రోడ్లు, ఆ రోడ్లో జగన్ గారు పోతుంటే తల్లి అబ్జాలను రోజు ఒక్కొక్క రకమైన నిరసనలు వ్యక్తపరచను. మరి ఇప్పుడు నువ్వు పనికిరానప్పుడు నీ ప్రాంతంలో పోయి ఎవడైనా బాగు చేస్తాడా? అది కరెక్ట్ కాదు. రాజధాని కావాలనుకుంటే రాజధాని కావాలి. అసలు 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి? కాబట్టి కాదు, మాచర్ల దాకా వద్దాం. 4 సార్లు గెలిపించాం మీ ఎమ్మెల్యే గారు. హత్యలో అరాచకాలు తప్ప ఏమి లేవు, నేను వస్తే మార్పు శాంతి పాలన అంటున్నాడు బ్రహ్మారెడ్డి. ఎవరు? బ్రహ్మారెడ్డి.
నిన్న మీ ఊరు వచ్చి వెళ్ళాడుగా, వెళ్ళాడు. చెప్తున్నాడుగా రాజకీయం అన్న తర్వాత నేను వస్తే బాగు చేస్తాననేవాడే కానీ నా టైంలో హత్యలు జరిగినాయి, నా ఏం టైంలో జరగలేదనేది కాదు. అది పల్లెటూర్లలో ఎవరు వచ్చినా ఒక్కోసారి రాజకీయ పరంగా అవి హత్యలు జరిగేది, కొట్టుకునేది. అది అనాదిగా రాజకీయంలో హత్యలు జరిగితే నాయకుడు ఎవడు సావడు, అభిమానులేసి వచ్చేది. ఆ విధంగా రాజకీయంలో గనక హత్యలు జరిగితే ముందు నాయకులు అనేవాడు పోతే ఎవడు చేయడు. నాయకులకి ఏం లేదు, అభిమానం ఉన్న మనలాంటి వాళ్ళు నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అనుకొని వాళ్ళు దనుకొని చావటం తప్పితే నాయకులు ఎవరు సావరు. ప్రస్తుతం మాచర్లలో ఎవరు గెలిస్తే నియోజకవర్గం బాగుపడింది? ఎవరు గెలిస్తేనంటే ఇక రామకృష్ణారెడ్డి గారు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన వర్కపూడి సెల మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానన్నాడు, మొన్న ఈ మధ్య శంకుస్థాపన చేశాడు. అందుకని అది చెయ్యాలి కాబట్టి మా ప్రాంతంలో ఇక్కడ అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆడ నీళ్ళు వదులుతున్నారు, ఏదో అందుబాటులో ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అందరికీ నీళ్లు పారిచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మాచర్ల నుంచి రామకృష్ణారెడ్డి నిలబడతా ఉన్నాడు. సౌమ్యుడు, నా స్నేహితుడు, మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు, వెనకలుండడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామకృష్ణారెడ్డిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను.